వృద్ధి ప్రధాన దీర్ఘకాలిక పురోగతిని లక్షిస్తూ కేంద్ర బడ్జెట్. ఇప్పుడు ఈనాడు ఇది గవర్నమెంట్లని మోసే పత్రికనే ఇది. ఇక్కడ గవర్నమెంట్నైనా, ఇక్కడ కాంగ్రెస్నైనా, అక్కడ బీజేపీనైనా వీళ్ళు కొంత కాపాడుకుంటూ వచ్చే బ్యాచ్ ఇది. వీళ్ళ ఎంతకు మించి ఏం పెద్దగా రాయారు. అందులో వీళ్ళు బీజేపీతో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి రామోజీరావు అండ్ ఫ్యామిలీకి, మోదీకి ముఖ్యంగా. కాబట్టి వీళ్ళు ఇట్లనే రాస్తారు. ఎందుకు మనం ఈ మాట మాట్లాడుతున్నాం అని అంటే, మీరు చూడండి ఒకసారి బడ్జెట్లో కేటాయింపులు ఏమైనా ఫలానా అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు అన్న ఒకటేదైనా జరుగుతున్నదా? ఇప్పుడు మీరు చూడండి, వాళ్ళ దేశంలో 18% మరణాలు, మొత్తం సావుల్లో దాదాపు 15-18% మరణాలు ఎయిర్ పొల్యూషన్తో జరుగుతున్నాయి. ఢిల్లీ లాంటి ప్రాంతం ఎయిర్ పొల్యూషన్ తట్టుకోలేక అక్కడ ఉన్న కొన్ని కంపెనీలు పోతున్నాయి. అక్కడ గేమ్స్ ఏవో పెడితే మేము ఆడలేమని వెళ్ళిపోయిన సందర్భం ఉన్నది. ఇంటర్నేషనల్ మీటింగ్స్ క్యాన్సిల్ అవుతున్నాయి. మరి ఇట్లాంటి వాతావరణానికి సంబంధించిన మార్పుల మీద, ప్రజల ఆరోగ్యం మీద పెద్దగా చర్చే లేదు. అసలు చర్చ కాదు, అసలు ఒక్క పాయింట్ కూడా దాని గురించి అడ్రస్ చేయలేదు. అండ్ రెండోది, రూపాయి విలువ డాలర్తో పోలిస్తే భారీగా పత్రం అవుతున్నది. 91 రూపాయి 92 రూపాయలు ఉంది డాలర్. దాని గురించిన చర్చ ఏమున్నది? అండ్ వ్యవసాయ రంగానికి కేటాయింపులు ఏమున్నాయి? ఇప్పుడు వీళ్ళు ఏది మన ఇదేందో ఉండే కదా, జీరామ్జీ స్కీమ్, అంతకుముందు ఉపాధి హామీ పథకంగా ఉన్న మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో ఆ పథకానికి పేరు మార్చి వీళ్ళు జీరామ్జీ అని తీసుకొచ్చారు కదా, దానికి కేటాయింపులు పెంచినవని అంటున్నారు. కానీ మీరు ఎన్ని కేటాయింపులు పెంచినా ఏం చేసినా, ఇంతకుముందు శాచురేషన్ మోడ్లో ఉండే కేంద్రము రాష్ట్రము, ఇంతకుముందు మొత్తం కేంద్రానికి ఉంటుండే. ఇప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అండ్ దట్టు గైడ్లైన్స్ మొత్తం కేంద్రం రూపొందించి వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఉన్నది. మీరు ఎంత బడ్జెట్ కేటాయించినా, ఎంత ఖర్చు పెడతారన్నది చాలా కీలకం ఇక్కడ. ఇట్లాంటి చాలా అంశాలు ఉన్నాయి, మాట్లాడదాం. నచ్చకపోవచ్చు బీజేపీ వాళ్ళకి, బీజేపీని అభిమానించే వాళ్ళకి. కానీ మీరు ఆలోచించండి, ఈ దేశం ఎదుర్కొంటున్న చాలా సమస్యల మీద నిన్నటి స్పీచ్లో ఏమైనా పాయింట్స్ ఉన్నాయా ఒక్కసారి ఆలోచించండి. ఏ ప్రభుత్వం అయినా, కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా, ప్రజలని ఆ బడ్జెట్ స్పీచ్తో ఏదో మాయ చేయడానికి ప్రయత్నం చేస్తాయి తప్ప కేటాయింపులు ఏం పెద్దగా ఉండవు. మీరు చూడండి, విద్య మీద, వైద్యం మీద, ఈ దేశం ఎదుర్కొంటున్న సమస్యలు ఇవన్నీ కదా, ఉపాధి మీద, వ్యవసాయ రంగం మీద, వ్యవసాయ రంగంలో మినిమం సపోర్ట్ ప్రైస్, మద్దతు ధర, ఎరువుల మీద సబ్సిడీలు, క్రాప్ ఇన్సూరెన్స్లు, వీటి మీద కేటాయింపులు ఎట్లున్నాయి? గణనీయమైన కేటాయింపులు ఉండాలి కదా. ఒక్కసారి చూడండి, వృద్ధి ప్రధానం ఉందట, దీర్ఘకాలిక పురోగతిని లక్షిస్తూ కేంద్ర బడ్జెట్, జనాకర్షక ప్రకటనలకు దూరం. ఎక్కడా కూడా ఎలాంటి ప్రకటనలు లేవు. ఇప్పుడు ప్రకటన మీన్స్ ఫ్రీ స్కీమ్స్ ఇవ్వమని ఎవరు అడగట్లే కదా, ఫ్రీ స్కీమ్స్ ఇవ్వమని అడగట్లా. జనాకర్షక ప్రకటనలు అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ క్రాప్ ఇన్సూరెన్స్ ఉన్నది, లేకపోతే ఇంకా వ్యవసాయానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి, ఉపాధికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. వాటి కేటాయింపులు చేయండి. వాటి మీద ఎంత పెట్టుబడి పెడితే అంత ఉత్పత్తి వస్తుంది. జనాకర్షక ప్రకటనలకు దూరం, తయారీ రంగంలో ఉద్యోగాల సృష్టికి అధిక ప్రాధాన్యం, మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట, మునుపెన్నడూ లేనంతగా మూలధన వ్యయానికి 12.22 లక్షల కోట్లు, ఆదాయపు పన్ను స్లాబుల్లో మార్పులు లేవు, ఇన్కమ్ ట్యాక్స్ దాంట్లో ఎలాంటి చేంజెస్ లేవు, యాజ్ ఇట్ ఈస్గా ఉన్నది. రక్షణ రంగానికి కేటాయింపులు 15% పెంపు, విబి జీరామ్జీ పథకానికి 95,692 కోట్లు, సంస్కరణల ఎక్స్ప్రెస్ను ముందుకు తీసుకెళ్తామన్న నిర్మల. ఇప్పుడు పోయిన బడ్జెట్ని ఎంత ఖర్చు పెట్టినన్న దాన్ని మనం ఎస్టిమేషన్స్ తీస్తే పోయిన బడ్జెట్ పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టలే. మొత్తం బడ్జెట్ 53,47,315 రూపాయలు టోటల్ బడ్జెట్. ఇందులో రెవెన్యూ వసూళ్లు 35,33,150 కోట్లు, రెవెన్యూ ఖర్చు 41,25,494 కోట్లు, మూలధన వసూళ్లు 18,14,165 కోట్లు. అంటే ఇది క్యాపిటల్ అన్నమాట. మూలధన ఖర్చు 12,21,821 కోట్లు. అంతర్జాతీయంగా అనిశ్చితి మేఘాలు కమ్ముకున్న అభివృద్ధి పదంలో దేశాన్ని వేగంగా పరుగులు తీయించాలి అన్న సంకల్పంతో మోదీ సర్కార్ బృహత్ ప్రణాళికను రూపొందించింది. ఈయన స్టేట్మెంట్లే ఇచ్చేస్తున్నాడు. తయారీ రంగంలో స్వావలంబనతో సుస్థిర వృద్ధికి బాటలు పరిచే కార్యాచరణను సిద్ధం చేసింది. స్వాతంత్రం సిద్ధించి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలి అన్న లక్ష్యంతో ముందుకెళ్తున్న ప్రభుత్వం ఆ లక్ష్య సాధనకు అనుగుణంగా
తీర్చిదిద్దిన కేంద్ర బడ్జెట్ను ఆదివారం పార్లమెంటు ముందుంచింది. దీర్ఘకాల ఆర్థిక వృద్ధికి దన్నుగా నిలిచే మౌలిక వసతుల అభివృద్ధికి తాము ఎంతగా ప్రాధాన్యమిస్తున్నది భారీ కేటాయింపులతో చాటి చెప్పింది. ఔషధాలు, సెమీకండక్టర్లు సహా మొత్తం 7 రంగాల్లో ఉద్యోగాల సృష్టి, ఉత్పాదకత పెంపుపైన ప్రత్యేకంగా దృష్టి సారించబోతున్నది. సెమీకండక్టర్లు అన్నారు. ఎంత మొత్తం దేశం బడ్జెట్లో, కేంద్ర బడ్జెట్లో 8,000 కోట్లు ఏమో కేటాయించారు. ఆ 8,000 కోట్లు దేనికి సరిపోతుంది? బయోఫార్మా అన్నారు. బయోఫార్మాకి 10,000 కోట్లు కేటాయించారు. దేనికి సరిపోతుంది? మొత్తం 53,47,000 కోట్ల ఈ కేంద్ర పద్దులో రక్షణ, గ్రామీణాభివృద్ధి సహా పలు రంగాలకు కేటాయింపులు నిరుడుతో పోలిస్తే గణనీయంగా పెరిగినాయి. ఆదాయపు పన్ను రేట్లను మాత్రం యథాతథంగా ఉంచారు. కొత్త ఆదాయ పన్ను చట్టం 2025 ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నది. కానీ స్టాక్ మార్కెట్స్ అయితే కుప్పగూలిపోయినాయి. దానికి కారణం రకరకాలుగా కనబడుతున్నది. సో ఈ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్, ఈ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ సిప్ ద్వారా కడుతున్న వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగింది. సో దీంతో ఈ షార్ట్ టర్మ్ ఈ స్పెక్యులేషన్స్ మీద అండ్ ఈ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళ దాని మీద ట్యాక్సెస్ పెంచారు. సో ఈ ట్యాక్సెస్ పెంచడం కూడా ఒక ప్రధానమైన కారణంగా కనిపిస్తున్నది. దీంతో స్టాక్ మార్కెట్స్ భారీగా పతనమైనాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ఉదయం తొలుత రాష్ట్రపతి భవన్కు వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. బడ్జెట్ ప్రతులను ఆమెకు అందజేశారు. అనంతరం అక్కడి నుంచి లోక్సభకు వచ్చి రికార్డు స్థాయిలో వరుసగా 9వ కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. విత్త క్రమశిక్షణను పాటిస్తూ తాత్కాలిక ప్రయోజనాలకు కాకుండా దీర్ఘకాలిక వృద్ధికి పద్దులో నిర్మల ప్రాధాన్యం ఇచ్చారు. పర్యాటకం, ఔషధ ఉత్పత్తి, రక్షణకు తదితర రంగాల్లో దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టే ప్రణాళికలను ఇందులో పొందుపరిచారు. దాదాపు 90 నిమిషాల పాటు ఆమె ప్రసంగించారు. ట్రంప్ సుంకాల బెదిరింపులతో ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు ఉన్న నేపథ్యంలో పెరుగుతూ ఉండడం, సరఫరా గొలుసులకు అంతరాయాలు ఏర్పడుతూ ఉండడం, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కుదుపులకు లోనవుతూ ఉండడం వంటి పరిణామాలు దృష్టిలో పెట్టుకుని బడ్జెట్లో నిర్మల కీలక ప్రకటన చేశారు. ఉపాధి కల్పన, ఉత్పాదకత పెంపు, సాంకేతికత ఆధారిత అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ ఔషధాలు, సెమీకండక్టర్లు, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్లు, రసాయనాలు, క్యాపిటల్ గూడ్స్, జౌలి, క్రీడా సాధనాల, ముడి పదార్థాల వంటి రంగాల్లో స్వదేశంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచుతామన్నారు. అదే అంటున్నది. దాని కేటాయింపులు ఎక్కడున్నాయి? ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటండి? కీలకమైన అంశాలు ఉన్నాయి. విద్య, వైద్యము, వ్యవసాయము, ఉపాధి రంగము, ఇట్లా ఈ ఇండస్ట్రీ పరిశ్రమలు, ఈ రంగాల్లో, ఈ 4-5 రంగాల్లో మీరు కేటాయించిన బడ్జెట్ ఎంత? ఆ కేటాయింపులు ఎక్కడున్నాయి? ఆయన పోయినసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ ఈసారి అంటే ఆ ఇయర్ మొత్తం పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టారా? లేదు. చలో నెక్స్ట్. సో ఈ లెక్కలన్నీ కనబడుతున్నాయి, మీరు చూడవచ్చు ఇక్కడ. ఏం పెరుగుతాయి, ఏం తగ్గుతాయి? కేంద్ర బడ్జెట్లో క్యాన్సర్ ఔషధాలు సహా కొన్నింటికి కస్టమ్స్ డ్యూటీ తగ్గించిరట. అదే సమయంలో కొన్ని రకాల వస్తువులకు పెంచాలని ప్రతిపాదించిరట. కొంత ఖర్చు తగ్గేవి ఏంటి అంటే వ్యక్తిగత వినియోగం నిమిత్తం దిగుమతి చేసుకునే ఔషధాలట. వేరే ప్రాంతం నుంచి మీరు దిగుమతి చేసుకునేవి పర్సనల్గా మీకోసం 17 రకాల క్యాన్సర్ ఔషధాల రేట్లు తగ్గుతాయట. అత్యంత అరుదైన 7 రోగాల చికిత్సలో ఉపయోగించే ప్రత్యేక ఔషధాలు, ఆహారం రేటు తగ్గుతుందట. మైక్రోవేవ్ ఓవెన్లో ఉపయోగించే కీలకమైన విడిభాగాలు ఏవైతే ఉంటాయో వాటి రేట్లు తగ్గుతాయట. విమానాల తయారీలో ఉపయోగించే పరికరాలు, ఇంజన్లు సహా వాటి రేట్లు తగ్గుతాయట. సోలార్ గ్లాస్ తయారీకి అవసరమయ్యే పదార్థాలు, వాటి రేట్లు తగ్గుతాయట. అణు విద్యుత్ ప్రాజెక్టుల కోసం దిగుమతి చేసుకునే వస్తువుల రేట్లు తగ్గుతాయట. కీలక ఖనిజాలకు సంబంధించిన భారీ యంత్ర పరికరాల రేట్లు తగ్గుతాయట. తోలు వస్తువులు అంటే చెప్పులు, వాటికి సంబంధించిన రేట్లు తగ్గుతాయట. జౌలి వస్త్రాల రేట్లు తగ్గుతాయట. బయోగ్యాస్ కలిపిన సిఎన్జి రేటు తగ్గుతుందట. సముద్ర ఆహార ఉత్పత్తులు, విదేశీ పర్యటన ప్యాకేజీలు, విదేశీ విద్య, వాటి రేట్లు కూడా తగ్గే అవకాశం ఉందట. ఇక పెరిగే రేట్లు, సిగరెట్ల రేట్లు పెరుగుతాయట. ఇది ఎంత పెంచినా ఇబ్బంది లేదు.
దిగుమతి చేసుకున్న తక్కువ ధర గొడుగులట 60 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉందట. అంటే వేరే దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునే గొడుగుల రేట్లు పెరుగుతాయట. పొటాషియం హైడ్రాక్సైడ్ రేటు పెరుగుతుందట. ఏటీఎం యంత్రాలు వాటి విడిభాగాల రేట్లు పెరుగుతాయట. విదేశీ సిబ్బంది ఫిలిం బ్రాడ్కాస్టింగ్ పరికరాల రేట్లు పెరుగుతాయట. జూ కోసం దిగుమతి చేసుకునే జంతువులు పక్షుల రేట్లు పెరుగుతాయట. అమ్మోనియం ఫాస్ఫేట్ నైట్రోఫాస్ఫేట్ ఎరువులు నాప్తా వంటి ఎరువుల ముడి పదార్థాలు కూడా పెరిగే అవకాశం ఉందట. కాఫీ రోస్టింగ్ బ్రూయింగ్ వెండింగ్ యంత్రాల రేట్లు పెరుగుతాయట. నూనె తీసిన ఆముదపు చెక్క దాని రేటు పెరుగుతుందట. ఖనిజాలు ఇనుప ధాతువు బొగ్గు వాటి రేట్లు కూడా పెరిగే అవకాశం ఉందట. ఇట్లా పెరిగేవి తగ్గేవి. అందరేమో టీవీల రేట్లు బైకుల రేట్లు వీటి గురించి అడుగుతారు. దాంట్లో ఏం పెద్దగా చేంజెస్ ఏం లేవు. అసలు టోటల్ బడ్జెట్లో ఇగో దీనికి ఇంత కేటాయింపు అన్నది బడ్జెట్లో ఎక్కడైనా నెంబర్స్ ఉంటే చూడండి. నెంబర్స్ ఏం లేవు. ఇక మనకు అది పూర్తి స్థాయి డాక్యుమెంట్ వస్తే తప్ప మనం ఏమైనా మాట్లాడగలుగుతాం. రైల్వేలకు కూడా కొంత డబ్బులు పెంచిరట. గత 2 ఏళ్ళు రైల్వేలకు ఒకే స్థాయిలో నిధులు కేటాయించిన నిర్మలమ్మ ఈసారి కేటాయింపులను 10% పైగా పెంచారట. దేశంలో 7 హైస్పీడ్ రైల్వే కారిడార్ల ఏర్పాటుకు సంకల్పించారు. వీటిలో 3 హైదరాబాద్ నుంచి ఉంటాయట. పశ్చిమ బెంగాల్లోని డాంకుని గుజరాత్లోని సూరత్ మధ్య నిర్మించే నడవాను సరుకు రవాణాకు ప్రత్యేకంగా కేటాయిస్తారట. మరోవైపు కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన విబి జీరామ్జీ పథకానికి 95,692 కోట్లు కేటాయించారు. చేపల పెంపకం పాడి వంటి వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహించేలా ముఖ్యమైన ప్రకటనలు చేశారు. భారతదేశం నుంచి అంతర్జాతీయంగా డేటా సెంటర్ సర్వీసులు అందించే విదేశీ సంస్థలకు 20 ఏళ్ల పాటు పన్ను విరామం ప్రకటించడం తాజా బడ్జెట్లోని మరో కీలక అంశమట. జీఎస్టీ సరళీకరణ నూతన కార్మిక చట్టాల రూపకల్పన సహా 350కి పైగా సంస్కరణలను తాము ఇప్పటికీ అమల్లోకి తీసుకొచ్చామని, సంస్కరణల ఎక్స్ప్రెస్ను ఇదే జోరుతో ముందుకు తీసుకెళ్తామని నిర్మల చెప్పారు. ఇట్లా ఈ బడ్జెట్ కొనసాగింది. మీరు ఇక అన్ని పేపర్లో ఇదే వార్త ప్రధానంగా హైలైట్ ఉన్నది. ఆంధ్రజ్యోతి కూడా ఓ ఆకాశానికి ఎత్తిండు. సుంకాలకు జంకం ఆత్మనిర్భర శంఖం ట్రంప్ దెబ్బతో కుదేలైన రంగాలకు చేయూతాట. ఎంత కేటాయించినారు వాటికి? ట్రంప్ ట్యాక్సులు పెంచడం వల్ల ఏ రంగాలైతే దెబ్బతింటున్నాయో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇక్కడ కొంత ఆ ఎక్స్పోర్ట్స్ చేపలు రొయ్యలు వీటికి సంబంధించిన మత్స్య పరిశ్రమ కొంత దెబ్బతినే అవకాశం ఉంది అని అంటున్నారు. దాని మీద ట్యాక్సులు పెంచిండు. సో మరి వాటికి ఎంత కేటాయింపులు జరిపారు? కస్టమ్స్ తగ్గింపు ఎగుమతులు పెంచే వ్యూహాలు దేశంలో మరిన్ని మెగా టెక్స్టైల్ పార్కులు రేర్ ఎర్త్ మినరల్ కారిడార్లు ఏపీకి ఒకటట. 2047 వరకు డేటా సెంటర్లకు ట్యాక్స్ హాలిడే. ఆంధ్రప్రదేశ్ పేరునన్న ప్రస్తావించింది. మరి తెలంగాణకు సంబంధించి మరి ఏమి లేదు. మరి అన్ని రాష్ట్రాల పేర్లు ప్రకటిస్తారా? అందరినీ చేస్తారా అంటే అరే మనం ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితి కదా. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం మనకు రావాల్సినవి కూడా ఇంకా రావాల్సినవి చాలా ఉన్నాయి కదా. మన గ్రాంట్లు రావాలా, వెనుకబడిన జిల్లాలకు డబ్బులు రావాలా, ఇవన్నీ ఉన్నాయి కదా. వీడు రాసి చూడండి ఏం పెరుగుతాయి ఏం తగ్గుతాయి. వాచ్ల రేట్లు పెరుగుతాయట. ఆల్కహాల్ రేటు పెరుగుతుందట. కాఫీ మెషిన్లు వీడియో గేమ్స్ విడిభాగాలు వాటి రేట్లు పెరుగుతాయట. నరేంద్ర మోదీ ఏమంటుండంటే కేంద్ర బడ్జెట్ చరిత్రాత్మకం అంటుండు. 140 కోట్ల ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తోంది. వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకునేందుకు మార్గదర్శనం చేస్తున్నది. నిర్మలా సీతారామన్ వరుసగా 9వ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఒక రికార్డ్. మేక్ ఇన్ ఇండియా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు బడ్జెట్ ఊతమిస్తున్నది. సంస్కరణల ఎక్స్ప్రెస్కు ఇది కొత్త శక్తినిస్తున్నది. ఇప్పుడు అందుకే మనం ఏమంటున్నాం అంటే దేశంలో ప్రతి ఎలక్షన్ కూడా డెవలప్మెంట్ మీదనే జరగాల. మేము ఇంత బాగా డెవలప్ చేసినాం అని దాని మీదనే ఎలక్షన్లకు మీదకి పోవాలా. అసలు అంశాన్ని పక్కన పెట్టి మనం చేస్తున్న డెవలప్మెంట్ ఏంది, మేము ఇచ్చిన స్కీమ్స్ ఏంటి, ప్రజలు ఎంతవరకు సంతోషంగా ఉన్నారన్న అంశాన్ని పక్కన పెట్టి భావోద్వేగ అంశాల మీదనే ఎలక్షన్ జరుగుతున్నాయి. పైసల మీద భావోద్వేగాల అంశాల మీద ఎలక్షన్ జరుగుతుంది. ఇవాళ పశ్చిమ బెంగాల్లో కూడా సేమ్ ఏదో ఒక ఇష్యూని తెర మీదకి తీసుకొస్తే దాని చుట్టూ ఎలక్షన్ తిరుగుతున్నది. సంక్షోభాలపై పట్టింపేది. దేశ వాస్తవ సంక్షోభాలు కేంద్ర బడ్జెట్ పట్టించుకోలేదు. యువతకు ఉద్యోగాలు లేవు. తయారీ రంగం పతనమైపోతోంది.
రైతులు తీవ్రంగా ఇబ్బందుల్లో ఉన్నారు. పెట్టుబడిదారులు తమ పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నారు. కుటుంబాల గృహ పొదుపు తగ్గిపోయింది. ప్రపంచ దేశాల నుంచి ఎదురు దెబ్బలు తగులుతున్నా విస్మరించారు. ఉన్నాడా రాహుల్ గాంధీ అసలు దేశంలో? కనబడతలేడుగా. అండ్ దాంతోపాటుగా ఉద్యోగాల మీద ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఎంత ఉంది, దానికోసం ఒక స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నారట. సేవల రంగంలో ఎమర్జింగ్ టెక్నాలజీల ప్రభావం పైన ఆ కమిటీ అధ్యయనం చేస్తుందట. ఉపాధి పెంచే సాంకేతికతల అభివృద్ధికి ఒక గ్రిడ్ ఏర్పాటు చేస్తారట. సో ఇట్లా ఈ బడ్జెట్ కనబడతా ఉన్నది.